దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా నడిపించి నిన్ను ఆరాధించుకొనడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు దేవుని తీర్పులో నీవు ఎటువైపు, నేడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది అనే అంశము నేర్చుకొనిచుండగా వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ, సంఘానికి వచ్చిన సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా మరి ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులారా, మనము మరి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మన్యము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాము. మరి ఈరోజు అంశము, దేవుని తీర్పులో నువ్వు ఎటువైపు, నేడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. చూడండి పిల్లరా, మరి ఎడమవైపు ఉన్నావా, కుడివైపు ఉన్నావా? చూడండి పిల్లరా, కుడివైపు ఉన్నవారు దేవుని వైపు ఉన్నట్లు, ఎడమవైపు ఉన్నారు అపవాది వైపు ఉన్నట్లు. మనం ఈరోజు ఈ వాక్యమును బట్టి, ఈ లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితము మరి ఎలా ఉన్నది? వాక్యానుసారంగా, లేఖనానుసారంగా ఉన్నదా, లేకుంటే మన ఇష్టానుసారంగా ఉన్నదా? మరి నేడు జరుగుతున్న బోధలకు అనుగుణంగా ఉన్నదా? మరి లేఖనం చెప్తున్న ప్రకారం ఉన్నదా? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ప్రకారంగా ఉన్నదా అన్నది ఈరోజు మనము మరి లేఖనాలను బట్టి, వాక్యంను బట్టి మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం ప్రియులారా. ఈరోజు మరి ఈ అంశమును మరి ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి తీర్పు ఎలా జరుగుతూ వచ్చింది ప్రారంభం నుంచి, మరి నేడు ఈ లోకానికి తీర్పు ఎలా జరుగుతున్నది అనేది మనము పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ప్రారంభాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన సంకల్పమును బట్టి మనమందరము దేవుని ఎదుట పరిశుద్ధులము, నీతిమంతులు ఉండాలని దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పమును ప్రకారము మరి భూమి మీద రంగప్రవేశం ఎలా చేశాడు? మరి మట్టి బొమ్మను చేసి, మట్టి బొమ్మలోనికి దేవుడిలోని జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను, ఆ జీవాత్మైన ఆదాములో నుండి నరుల్లో నుండి ఎముక నారి అనే తీయబడ్డది. ఇరువురిని మరి దేవుడు ఆశీర్వదించి, మీరు భూమిని నిండించండి, ఫలింపజేయండి, నా ఇష్టాన్ని నెరవేర్చండి అని వారిని ఏదైనా తోటలో పెట్టి, ఏదైనా తోటలో వారికి ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. మరి మంచి చెడ్డలో తెలివినిచ్చే ఫలము తినకూడదు, అన్ని జీవవృక్ష ఫలాలు తినవచ్చును అని మరి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా ఉన్నారు. మరి అనతి కాలంలోనే మరి ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడి దేవుని ఆజ్ఞను మరి మీరిపోయారు. అప్పుడు మరి దేవుని ఆజ్ఞ ఏంటి? మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు అంటే తినకూడదు అనే పనాన్ని మరి అపవాది వారిని మోసం చేసి వారిని తినిపించాడు. అందుకోసమే దేవుని ప్రణాళిక మరి అనతి కాలంలోనే దేవుని రాజ్యం అపవాది రాజ్యం అయిపోయింది. మరి దేవుడు మళ్ళా సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని, చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి భూమి మీద మరి మనుషులందరూ విస్తరిస్తూ ఉంటే నోహావు కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, నోహావు కాలం గురించి ఆలోచన చేసినట్లయితే నోహావు కాలంలో మరి ఈయననే ఈ తరంలో నీతిమంతుడుగా కనబడ్డాడు నోహావు. మరి నోహావు ఎందుకు నీతిమంతుడుగా కనబడ్డాడు?
నోహ కాలంలో మరి తీర్పు ఎలా జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, నోహ కాలంలో మరి భూమి మీద పాపము పెచ్చరిల్లిపోయింది. అందుకోసమే పాపంతో విస్తరిస్తున్నది. అందుకోసమే మనుషులందరినీ సర్వనాశనం చేస్తాను. నోహావు, నువ్వు నీతిమంతుడుగా కనబడ్డావు కాబట్టి నువ్వు ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడను సిద్ధం చేసుకొని ఆ ఓడలోనికి పిలువు. ఎవరైతే ఓడలోనికి వస్తారో వారందరూ రక్షింపబడతారు అని మరి నోహవు గారిని ఓడ సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఓడ సిద్ధం చేసుకొని ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, ఓడలోనికి రాని వారు మరి నశించిపోతారు అని నోహవు ప్రకటన చేశాడు. ఆ ప్రకటనకు లోబడిన వారు రక్షింపబడ్డారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. దేనిని గురించి? నేను మనమై ఉన్న ఆత్మను గురించి. చూడండి పిల్లరా, అబ్రహాంకు వాగ్దానం చేసి ఆ అబ్రహాంకు మరి దేవుడు అబ్రహామును పిలిచాడు. చూడండి పిల్లరా, అబ్రహాము ఎందులో నుంచి? అన్యజనుల నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు. మరి దేవుని మాటకు లోబడ్డ అబ్రహాము ఏం చేశాడు? మరి ఆ దేవుని మాటకు లోబడి దేవుని మాటను అనుసరించడమే నీతి. అందుకోసమే దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాము. మరి దేవుని యొద్దకు వచ్చాడు. పిల్లారా, మరి అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావాలి. చూడండి పిల్లరా, అందుకోసమే అతిక్రమాలు జరుగుతున్నాయి. అతిక్రమాలు నివారింపజేయడానికి కోసము దేవుడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్ర కాలంలో తీర్పు ఎలా జరిగింది? ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు జరుగుతూ వచ్చింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రంకు లోబడిన వారు రక్షింపబడతారు, ధర్మశాస్త్రము మీరిన వారు అతిక్రమించబడతారు. మరి చూడండి పిల్లరా, దేవుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఎవరైతే మరి దాన్ని అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు, మరి అతిక్రమిస్తే మరి పాపులుగా అయిపోతారు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అందు ఇవ్వబడిన ఆజ్ఞలయందు ఎవరు మరి అతిక్రమిస్తారో వారు మరి పాపానికి లోనవుతారు అని లేఖనం చెప్తున్నది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని ధర్మశాస్త్రము, మరి ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఏం చేసినాడు పిల్లారా? ధర్మశాస్త్రము అనుసరించి జీవించి కొట్టివేశాడు పిల్లారా. యేసుక్రీస్తు చేసిండు. మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించినప్పుడు, ఎవరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చేసినట్టు పిల్లరా, ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు పిల్లరా. మరి కొత్త నిబంధన కాలంలో ఎలా తీర్పు జరిగింది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని ఈరోజు మరి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నామే. దేవుని మాటను అనుసరించి జీవించాలి. సువార్తకు లోబడిన వారు రక్షింపబడతారు, సువార్తను మీరిన వారు మరి శిక్ష విధించబడును అని లేఖనం చెప్తున్నది పిల్లారా. అందుకోసమే పిల్లారా, నేటి కాలంలో సువార్తనే తీర్పు తీరుస్తుంది. మనుషుల రహస్యంలో దేవుడు విమర్శించుచున్నాడు. చూడండి పిల్లారా, ఇలాగూ మరి దేవుని తీర్పు జరుగుతూ వచ్చింది అని ఇంతవరకు ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనే దానిలో నేర్చుకున్నాం పిల్లారా. మరి ఇప్పుడు పిల్లారా, లేఖనానుసారంగా మనము ఈ అంశాన్ని చూసుకొని మరి దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో అనుసరించి జీవిస్తున్నామా? ఎక్కడ ఆగిపోయాము? మరి ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నామా? ఏది కరెక్టు? లేఖనం ఏం చెప్తుంది? మరి నేటి కాలంలో సువార్తకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? చూడండి, ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తును అనుసరించి జీవిస్తున్నామా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించి సంఘంలో చేర్చబడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది ఈరోజు మనము లేఖనానుసారంగా నేర్చుకుందాం పిల్లరా. దేవుని తీర్పులో నీవు ఎటువైపు అనే అంశము లేఖనానుసారంగా మనము మరి చూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. దేవుని తీర్పులో నీవు ఎటువైపు? నేడు లోకంలో తీర్పు జరుపుతున్నది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదామవ్వలు ఏ విధంగా తీర్పు మరి దేవుని ఆజ్ఞను మీరారు, అది తీర్పు జరిగిపోయింది. నోహవు కాలంను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే నోహవు కాలంలో నోహవు నీతిమంతుడుగా కనబడ్డాడు. నోహవు ఎందుకు నీతిమంతుడుగా కనబడ్డాడు అని ఎందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? నోహవుకు దేవుడు ఏం చెప్పాడు? నోహవుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నోహవు కాలంలో ఈ తరంలో నీతిమంతుడుగా మరి ఎందుకు తీర్చబడ్డాడు?
మరి నోహు కాలంలో మరి ప్రజలందరూ దేనిని బట్టి తీర్పు పొందారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నోహు కాలంలో నోహుతో దేవుడు నిబంధన ఏ విధంగా చేశాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనము చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవు నీతో కూడాను నీ కుమారులను నీ భార్యలను నీ కోడలను ఓడలో ప్రవేశింపవలెను. ఎందుకు ప్రవేశించాలి? మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకును సమస్త జీవులను అనగా శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మరియు మగదియు ఆడది ఉండవలెను. వాటిలో నీవు వాటిని ఉంచుకొనుటకు వాటి జాతుల ప్రకారము పక్షులను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతి 2 చొప్పున నీ యొద్దకు అవి నీ వచ్చును. చూడండి పిల్లరా, దేవుడు ఓడను చేయమన్నాడు. దేవుడు ఓడలోనికి ఏ విధంగా అన్ని మరి ఆరినే మీద పక్షులు ఇవన్నిటినీ 2 చొప్పున మగది ఆడది వచ్చును అని మరి దేవుడు చెప్పాడు. దేవుడు నోహుతో నిబంధన చేశాడు. మరి వాటిని లోపలికి వచ్చును, వాటిని బ్రతికించుదువు అని చెప్తూ ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. మరి ఆ ప్రజలను చూడండి, నోహు దేని గురించి ప్రకటించాడు? మరి ఈ పాపంతో ప్రపంచమంతా నాశనం అయిపోయింది కాబట్టి ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు. జలప్రళయం వస్తుంది, జలప్రళయంతో మరి ఈ నేల అంతా నాశనం అయిపోతుంది, అందుకోసమే ఓడలోనికి రండి అని మరి దేవుడు నోహుకు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా నోహు చేశాడు పిల్లరా. ఆదికాండము 7వ అధ్యాయంలో 6, 7, 8, 9 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఆ ప్రజలు భూమి మీదకి వచ్చినప్పుడు నోహు 6 ఏండ్లవాడు. చూడండి, 600 ఏండ్లవాడు. చూడండి పిల్లరా, నోహు ఎన్ని సంవత్సరాల వాట? 600 ఏండ్లవాడు. దేవుడు అప్పుడు నోహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడళ్లను ఆ ప్రజలు చూడండి ఆ ప్రవాహంలో నుండి తప్పించుకున్నటకు ఆ ఓడలోనికి ప్రవేశించారు. దేవుడు నోహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగదియు ఆడదియు జతల వారిగా ఓడలోనికి నోహు నద్దకు చేరేను. చూడండి పిల్లరా, నోహు నద్దకు చేరాయి, ఓడలోనికి ప్రవేశించారు. మరి ఓడలోని ప్రవేశించిన వారే రక్షింపబడతారు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, నోహు అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. చూడండి పిల్లరా, నోహు మరి అది వరకు ఎప్పుడన్నా చూశాడా? జలప్రళయం వస్తుంది అని తెలియదు. కానీ దేవుని చేత హెచ్చరింపబడిన వాడై ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. అందుకోసమే నోహు ఓడను సిద్ధం చేసుకొని ఏం చేయాలా? మరి ప్రజలందరికీ ప్రకటించు. ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, ఓడలోనికి రాని వారు మరి జల ప్రళయంలో కొట్టుకొని పోతారు అని మరి నోహు ప్రకటన చేశాడు. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అది వరకు చూడని సంగతులకు మరి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు నోహు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7 వచనాల్లో రాయబడిన మాట చదువుకున్నట్లయితే పిల్లరా, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూడండి పిల్లరా, ఆయన వారసుడయ్యాడు నీతిమంతుడు. లోకానికి నేరస్థాపన చేయటకు ఆయనకు వారసుడయ్యాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మరి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరియు 7 కాపాడబడిరి. చూడండి బ్రదరా, నోహు దేవుని మాటకు లోపడ్డాడు, ఓడను సిద్ధం చేశాడు. ఓడలోనికి మరి
పక్షులు జంతువులన్నిటినీ ఒక్కొక్కటి మగది ఆడిదిగా వచ్చింది. మరి దేవుని మాటకు లోబడిన వారందరూ ఎవరైతే వచ్చారో వారి కుటుంబం తప్ప లోకంలో ఉన్నవారు ఎవరు రాలేకపోయిన వారందరూ జల ప్రళయంలో కొట్టుకొని పోయారు. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, వారి దగ్గరికి సువార్త ఏ విధంగా మరి వెళ్ళింది అనేది మనము ఇంకా లేఖనమును బట్టి ఆలోచన చేసినట్లయితే అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన దేవుడు ఆత్మరూపిగాను వెళ్ళి వారికి ప్రకటించెను. ఏ విధంగా దేవుడు చెరలో ఉన్న వారికి దగ్గరికి సువార్త ప్రకటించాడు. చూడండి పిల్లరా, నోహు ద్వారా సువార్త వెళ్ళిపోయింది, కానీ ఆ సువార్తకు లోబడ్డారా? ఓడలోనికి ప్రవేశించిన వారు రక్షింపబడతారు, ఓడలోనికి ప్రవేశించిన వారు జల ప్రళయం కొట్టుకొని పోతారు అన్న కూడా వారు అవిధేయులుగా ఉన్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వకాలము దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయుల వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి పిల్లరా, ఓడను సిద్ధం చేసుకుని ఓడలోకి రండి, జలప్రలయం వస్తే నోహావును ఏమన్నారు ఆ తరంలో? ఏంటి ఓడేంది, ఓడ చేయడం ఏంటి, జలప్రలయం ఏంటి, జలప్రలయం వచ్చుడేంటి, కొట్టుకపోవడం ఏంటి, ఇదంతా నోహావుకి ఏమైనా పిచ్చి కలిగిందా అన్నారు. చూడండి పిల్లరా, పిచ్చి కలిగిందా అని ఆ కాలంలో నోహావును పిచ్చివాడిగా చూశారు. కానీ జలప్రలయం వచ్చింది, కొట్టుకొని పోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38-39 వచనాల్లో మరి చదువుకున్నట్లయితే చూడండి, జలప్రలయమునకు ముందటి దినములలో నోహావు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండ్రి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. చూడండి పిల్లరా, మరి నోహావు ప్రకటిస్తే ఆ ప్రకటన ఎవరైనా లోబడ్డారా? నోహావుకు పిచ్చి పట్టింది అన్నారు, జలప్రళయం వచ్చింది, కొట్టుకొని పోయారు. చూడండి పిల్లరా, ఆ రోజు ఏ విధంగా ఉన్నారు చూడండి పిల్లరా, ఏ విధంగా తీర్పు జరుగుతూ వస్తున్నది. ఆదాము కాలంలో దేవుని మాటను మీరడము మంచి చెడ్డ ఫలములు తినద్దు అని చెప్పాడు. ఆ మాటకు వారు మంచి చెడ్డ ఫలం తిన్నారు, మాటను మీరిపోయారు. నోహవు కాలంలో ఓడలోనికి వచ్చిన వారు రక్షణ పొందుతారు, ఓడలోనికి రాని వారు కొట్టుకొని పోతారు అని ఆ ప్రకటనకు లోబడ్డవారు నోహవు కుటుంబం తప్ప ఎవరు రక్షింపబడలేరు. చూడండి పిల్లరా, నోహవు నీతిమంతుడుగా దేవుడికి కనబడ్డాడు. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, చూడండి పిల్లరా, రాను ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అబ్రాహామును పిలిచాడు. చూడండి, అబ్రాహాము నీతిమంతుడుగా కనబడ్డాడు దేవుడికి. అబ్రాహాము ఎవరు? అన్యజనులలో నుండి దేవుడు పిలిచాడు. అబ్రామా అన్నాడు, వెళ్ళు అన్నాడు. చూడండి పిల్లరా, అన్యజనుడుగా ఉన్నప్పుడు అబ్రాహామును పిలిస్తే దేవుని మాటకు లోబడ్డాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ వెళ్ళిపోయాడు. చూడండి పిల్లరా, నేటి కాలంలో క్రైస్తవులు అయిన మనము ఆత్మనియమం తెలుసు, వాక్యం తెలుసు, సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలంటే ప్రకటిస్తున్నామా? ఎక్కడున్నాం? చూడండి పిల్లరా, అబ్రాహాము అన్ని జనుల నుంచి దేవుడు పిలిచాడు, దేవుని మాటను లోబడ్డాడు. దేవుని మాటను లోబడడమే నీతి. అబ్రాహాము చూడండి పిల్లరా, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడరని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. చూడండి పిల్లరా, ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, యెహోవా నీవు నీ దేశమును నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని దూషించుదును. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. చూడండి పిల్లరా, అబ్రాహాము వెళ్ళాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే అబ్రాహాము దేవుని మాటను నమ్మడమే నీతి అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, లేఖనమేమి చెప్తున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, నమ్మడమే అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి పిల్లరా,
అబ్రాము అన్యజనులలో ఉన్నాడు, దేవుడికి నీతిమంతుడుగా కనబడ్డాడు. దేవుని మాటను దేవుడు అబ్రాహమా అని పిలిచాడు. చిత్తమని మరి వెళ్ళుమో, నీ జనుల నుంచి అందరి నుంచి వెళ్ళిపోను, నేను చెప్పే స్థలానికి వెళ్ళిపోయాడు. దేవుని మాటను నమ్మడమే నీతి. చూడండి, అబ్రాహాము సంతానము ఆశీర్వదింపబడును. అబ్రాహాము సంతానం ఎవరు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అబ్రాహాము పిలువబడినప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళాలో అది ఇరగక వెళ్ళిపోయాడు. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన లేఖనము చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే వెళ్ళెను. చూడండి పిల్లరా, అబ్రాహాము నేను ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అడగలేడు. ఎక్కడికి వెళ్ళాలో మరి తెలియదు, కానీ అని వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. చూడండి పిల్లరా, దేవుని మాటను నమ్మడమే నీతి అని లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అబ్రాహాము ఎవరిలో నుండి వచ్చాడు? అన్యజనుల నుండి వచ్చాడు పిల్లరా. దేవుని మాటకు లోబడ్డాడు. చూడండి పిల్లరా, మరి అబ్రాహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏం జరుగుతున్నది? అతిక్రమాలు జరుగుతున్నాయి. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీల ప్రజలలో అతిక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ అతిక్రమాలు నివారింపజేయాలంటే ఏం చేయాలి? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు పిల్లరా. ఎవరికి? ఒకనాటి దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరించి జీవించాలి. ధర్మశాస్త్రము ఆనాడు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. దాన్ని అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు, దాన్ని అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారని లేఖనం చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్కి ఏమి ఇచ్చారు? ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరిగింది. చూడండి పిల్లరా, మనం లేఖనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు వచ్చినట్టు పిల్లరా, అతిక్రమాలు అబ్రాహాముకు వచ్చిన ఆశీర్వాదము అబ్రాహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు. ధర్మశాస్త్రం అనుసరించి జీవించారా, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారని లేఖనం చెప్తున్నది. ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరుగుతున్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రము తీర్పు తీరుస్తుంది. ఎలా తీర్పు తీరుస్తుంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనము లేఖనం చూసుకుందాం పిల్లారా. మరి పిలాతు మీరు అతన్ని తీసుకొని యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి పిల్లారా, యూదులకును యేసుక్రీస్తుని గురించి వారు మాట్లాడుతున్న సందర్భం బట్టి పిలాతు ఏమంటాడు? మరి మీరు ఆయనను శిక్షించాలంటే మీరు తీసుకొని మీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు శిక్షించారంటే మాకు అధికారం లేదంటున్నాడు. చూడండి పిల్లారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చదువుకున్నట్టయితే, పిలాతు మీరు అతన్ని తీసుకొని మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు చూడనగా ఏమంటున్నారు వాళ్ళు? యూదులు ఎవనికి నీ మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం లేదని అతనితో చెప్పి. చూడండి పిల్లారా, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రము వింటుంది. ఏదైతే జరిగిన సంగతిని వింటుంది, విచారణ చేస్తుంది. విచారణ తర్వాత తీర్పు జరుగుతుంది. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం ఒక్క మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు ధర్మశాస్త్రం తీర్పు తీర్చదు. అది వినాలి, విచారణ చేయాలి. విచారణ తర్వాత తీర్పు తీరుస్తుంది అని లేఖనం చెప్తుంది. అపొస్తలుల కార్యము 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లారా, మరి పౌలు మహాసభలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి పిల్లారా. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించెను. చూడండి పిల్లరా, దేవుని మరి ఆజ్ఞాపించినప్పుడు ఏమంటాడు పౌలు అతనిని చూసి చూడండి పిల్లరా, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా
అని నువ్వు దగ్గర నిల్చున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషింపబడదని దూషింపబడనని అని వ్రాయబడి ఉన్నది పౌలు గారు చెప్తున్నారు. చూడండి పిల్లలు, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు కూర్చుని దాని ప్రకారంగా విచారణ చేయాలి, కానీ విచారణ చేయక నువ్వు మరి కొట్టమంటున్నావు అని పౌలు గారు మరి మాట్లాడుతున్నారు. చూడండి పిల్లలు, సభలో చూడండి పిల్లలు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్తలో రాయబడిన మనము లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, యోహాను సువార్త 7వ అధ్యాయం 50-51 వచనంలో, అంతకు మునుపు ఆయన యొద్దకు నికోదేము వారిలో ఒకడు, నికోదేమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఏమంటాడు, ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకునక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా. చూడండి పిల్లరా, మనకు ఉన్నది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము ఏం చేస్తుంది? ఎప్పుడు తీర్పు తీరుతుంది? వినాలి, చేసిన సంగతిని వినాలి, విన్న తర్వాత విచారణ చేయాలి, విచారణ తర్వాత తీర్పు తీరుస్తుంది. తీర్పు ఎప్పుడు తీరుస్తుంది? ధర్మశాస్త్రము ఇష్టానుసారంగా కాదు, వినాలి, విచారణ చేయాలి, విచారణ తర్వాత తీర్పు తీరుస్తుంది. మన ధర్మశాస్త్రంలో ఉన్న రూలు అని మరి నికోదేము చెప్తున్నాడు. ఇంకంతేకాదు, మరి ఏప్రిల్ రాసిన పత్రికలో 7వ అధ్యాయం 18-19 వచనాల్లో ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరుగుతున్నది. ఏ విధంగా? జరిగిన సంగతిని వింటుంది, విన్న తర్వాత విచారణ చేస్తుంది, విచారణ తర్వాత తీర్పు చేస్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్న రూలు. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయడం లేదు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. పాపములో బంధించిన వారిని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. లోకానికి పంపి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? పాపంలో ఉన్నవారిని, పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి జీవించి దానిని కొట్టివేశాడు పిల్లరా, కొట్టివేశాడు. మనము లేఖనం చదువుకుందాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు మనము చదువుకున్నట్లయితే, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడిను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంలో సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, అందరిని పాపములో బంధించింది. అది ఒక ఎక్స్రే మాత్రమే, అది రోగాన్ని తీసివేయలేదు. రోగాలలో ఉన్న పరిమాణాన్ని చూపెడుతుంది ధర్మశాస్త్రములో ఉన్నది. అందుకోసమే దాని రోగాన్ని తీసివేయలేదు. పాపములో అందరూ బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో లోకానికి వచ్చి మరి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు, అనుసరించాడండి, జీవించాడండి, కొట్టివేశాడండి, శిలువలో కొట్టివేశాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లారా, దేవుని శక్తి సువార్త. ఆ సువార్త ప్రకటించాలి. దేవుడు అందరికి సర్వలోకానికి వెళ్ళమన్నాడు కాబట్టి ఈరోజు మరి సువార్త ప్రకటించబడుతుంది, అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త విషయంలో అనేకులు ఆటంకాలు, అభ్యంతరాలు కలుగజేస్తారు. అది దేవునికి తెలుసు. ఎందుకంటే సువార్తకు లోబడ్డవారు రక్షింపబడతారు, లోబడిన వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా తీర్పు జరుగుతూ వస్తుంది? మరి నేడు ఏ విధంగా తీర్పు జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 7వ అధ్యాయం 19 వచనం, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపబడినది, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు. పిల్లరా, మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడుటకు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పాపంలో ఉన్నవారిని విడిపించడానికి, అందరినీ దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు అంటే క్రైస్తవ్యం అంటే మతము కాదండి, పరలోకానికి మార్గము. యేసుక్రీస్తు వచ్చి వేయించాడు. మనిషి ఇద్దరు పురుషుల కలయిక. చూడండి, శరీరంలో పాప స్వభావం ఉంటుంది, ఆత్మలో పాప స్వభావం ఉండదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో, వారు ఆజ్ఞను మీరుతారో, వారికి ఆజ్ఞ
మరి అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు, అనుసరించకుంటే పాపులుగా ఉంటారు. మరి పాపులుగా ఉన్నవారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘములు చేర్చబడతావు. సంఘములు చేర్చబడిన మహిమ, నీ మహిమ ఎలాంటిది? నువ్వెవరు? దేవుని కుమారుడు, దేవుని ఇంటివారు, దేవుని రాజ్యంలో చేర్చబడిన వారము. ఆ గొప్ప మహిమను ధరించుకునే గొప్ప భాగ్యము. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు మనం ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము? దేవుని మాటకు లోబడాలి. నేడు లోకానికి తీర్పు జరుగుతుంది. దేని ద్వారా? సువార్త ద్వారా. చూడండి పిల్లరా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావాలని లేఖనం చెప్తుంది. క్రీస్తు న్యాయపీఠం ఏదండి? చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. చూడండి పిల్లరా, ప్రత్యక్షము కావాలను. క్రీస్తు న్యాయపీఠం మీద అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? సువార్త. వారు ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని యొద్దకు చేరే గొప్ప భాగ్యము. చూడండి, యేసుక్రీస్తు మనల్ని తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని సువార్త ప్రకటించారండి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము! ఈ భాగ్యము మరి ఏంటి? చూడండి పిల్లరా, ఇంక మరి సువార్త ప్రకారం సువార్త ఏం చేస్తుంది? మనుషుల రహస్యములను విమర్శిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినము ఇలాగూ జరుగును. చూడండి పిల్లరా, ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది, మనుషుల రహస్యములు బయటపరచబడుతున్నాయి. మరి చూడండి పిల్లరా, సువార్తకు లోబడతావా? మరి రక్షింపబడతావు. సువార్తకు లోబడవా? శిక్ష విధించబడునని లేఖనం చెప్తున్నది పిల్లరా. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో రాయబడిన మాట, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుతున్న సువార్త మీకు తెలియజేపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతున్నా. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకునే సువార్త వలనే రక్షింపబడుదురు. చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము తిరిగి లేచెను. ఇది సువార్త. ఈ సువార్తను ప్రకటించారు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. మరి నేడు క్రైస్తవులైన మనము ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుల మీద ఉన్నది. సువార్త ప్రకటిస్తున్నావా? ఏం ప్రకటిస్తున్నావు? సువార్త ప్రకటించకుంటే ఏం ప్రకటించినా అది దుర్వార్త అవుతుంది. చూడండి పిల్లరా, దుర్వార్తతో లోకం కంపు పట్టిపోతుంది. చూడండి పిల్లరా, క్రైస్తవులు అంటున్నారు, దుర్వార్తలు చెప్పి లోకమంతా కంపు పట్టిస్తున్నారు. కానీ ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తకు లోబడ్డవారు రక్షింపబడతారు, సువార్తకు లోబడిన వారు శిక్ష విధింపబడనని లేఖనం చెప్తుందే. ఏం చెప్తున్నాం మనం ఈరోజు? మరి నేడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? సువార్త ద్వారా. సువార్తకు లోబడతా రక్షింపబడతారు, సువార్తకు లోబడిన వారు శిక్ష విధించబడునని లేఖనం చెప్తున్నదే. చూడండి పిల్లరా, మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మరి మనం ఏం చేస్తున్నాం? చూడండి పిల్లరా, నేడు లోకంలో జరుగుతున్న సువార్త ఏంది? బైబిల్ అంతా మనదండి, 66 పుస్తకాలు అంటారు. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా ఈరోజు అనుసరించాలని చెప్తున్న పరిస్థితులు మన ముంగటున్నాయి పిల్లరా. చూడండి పిల్లరా, బైబిల్ అంతా మనదే. క్రీస్తు న్యాయపీఠం ఎక్కడున్నదో బైబిల్ గ్రంథంలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనేకులు. చూడండి, క్రీస్తు న్యాయపీఠం ఎక్కడున్నదండి బైబిల్ గ్రంథంలో? అపొస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకండి. మరి చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం కూడా అనుసరించి జీవించాలని చెప్తున్న బోధకులు ఉన్నారు కదా ఈరోజు. చూడండి పిల్లరా, సాతాను ఏ విధంగా తానే వెలుగుదూత వేషం ధరించుకొని మరి నేడు క్రైస్తవులు అనే వారిలో చొరవబడి సంఘంలో అనేకులను మరి వాడుకుంటున్నాడు. మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవించాలంటున్నాడు.
ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు, మరి అనుసరించకుంటే శాపగ్రస్తులు అవుతారు. మరి అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి ఆ ధర్మశాస్త్రం ఎవరు కొట్టివేశారు? ఒకనాడు చూడండి పిల్ల, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం ముందు శిక్ష విధించినను లేఖనం చెప్తున్నదే. చూడండి పిల్లరా, మరి ఇంకా మరి ఏ విధంగా ఉన్నది మరి పరిస్థితి అనేది ఆలోచన చేసినట్లయితే పిల్లారా, చూడండి పిల్లరా, దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఇప్పుడు కూర్చుని ఉన్నాడు. ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. చూడండి పిల్లరా, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు యొద్దకు వచ్చే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. చూడండి పిల్లరా, మన కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? పరలోకంలో కూర్చున్న యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. చూడండి, అంతేకాదు ఇంకా విజ్ఞాపన చేయడమే కాదు, మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఇంకా ఎబ్రీల రాసిన పత్రికలో రాయబడ్డది. ఎబ్రీల రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చూడండి పిల్లరా, నిరంతరము జీవించుచున్నాడు. అందుకోసమే మనము ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తున్నామండి. నేడు మరి ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది దేనివల్ల? సువార్త ఏంటి? సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మ నువ్వు రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ మరి నాశనానికి జోగాడుతున్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు, జీవించాడు, కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధననే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. అపొస్తలులు, ప్రవక్తలు దేన్ని ప్రకటించారండి? సర్వలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్మకుంటే నరకం అనేది ఉన్నది. నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరిని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి నరకం నుండి తప్పింపబడము. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారత్వము, దేవుని ఇంటి వారము, పరలోకానికి వారసులము. ఈ గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది అని మరి సువార్త ప్రకటించింది. సువార్త ప్రకటించడం ద్వారా ఉంది. చూడండి, అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనంలో సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడ్డప్పుడు సువార్త ద్వారా వారి హృదయాలు పొడబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేతుము, అయ్యో ఇంత గొప్ప పాపం చేసిమా అని వారి హృదయాల్లో పశ్చాత్తాపము కలిగింది. ఆ పశ్చాత్తాపము కలిగి సహోదరులారా మేమేమి చేద్దామంటే, ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, క్రీస్తుని ధరించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనంలో రాయబడినమాట, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. ఇంకా ఇప్పుడు నేను యూదుని, నేను అది అవసరం లేదు. ఇప్పుడు అందరూ అన్ని జనులే క్రీస్తు యొద్దకు వస్తేనే రక్షింపబడతారు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లలు, క్రీస్తును ధరించుకోవడం అంటే మరి అంగా చొక్కా లాగా ఏంటి ధరించుకోవడం అంటే? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ గొప్ప మహిమలో చేరే గొప్ప భాగ్యం అండి. మరి అందుకోసమే సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుందండి. ఆ సువార్త ప్రకటించడానికి లోకంలో క్రైస్తవ సహోదరులందరూ సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్తకు అభ్యంతరాలు కలుగుతాయని లేఖనం చెప్తుంది. మరి క్రైస్తవుడు అందుకు శ్రమ అనుభవించాలి. దేనికి? సువార్త ప్రకటించే విషయంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవన్నిటిని అధిగమించాలి. చూడండి, మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులను రక్షించే పనిలో సువార్త ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. సువార్త కాకుండా ఏ వార్త ప్రకటించినా అది దుర్వార్తే అవుతుందని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మన అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? అపొస్తలులు, ప్రవక్తలు దేనికి ప్రకటించారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాల్సిన పని క్రైస్తవుడికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మరి చూడండి పిల్లరా, మరి మనము ఏం ప్రకటిస్తున్నాం?
అనేది ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 20:21 వచనంలో రాయబడినమాట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. కట్టబడితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధ దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. మనం ఏం చేస్తున్నాం? మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిస్తున్నామా? మరి సువార్తను ప్రకటించాలంటే ఏంటి? సహోదరులను ప్రేమిస్తున్నామా? సహోదరులను ప్రేమిస్తున్నామంటే ఏంటి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించని వాడు ఎక్కడున్నాడు? తన సహోదరుని ద్వేషించేవాడు నరాంతకుడట. సువార్త ప్రకటించాలి. నేను నేర్చుకున్నాను, నాకు అంత తెలుసు అని మనం ఉన్నకాడనే కాదు. నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏ విధంగా ప్రకటిస్తావా, నువ్వు ఏం చేస్తావో నీకు తెలిసింది అనేకులకు ప్రకటించాలి. అందుకోసమే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినమాట, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసెను, తాను ఎక్కడికి వెళుచున్నాడో తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. అందుకోసమే సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలా? మనం తెలుసుకున్నది, మనం నేర్చుకున్నది అనేకులకు సువార్తను ప్రకటించాలి. మన దగ్గరనే ఉండిపోకూడదు. నాకు అంత తెలుసు అని కాదు, మనకు తెలిసిన దాన్ని అనేకులకు ప్రకటించాలి. మరి అగ్నిలో నుండి కొంతమందిని నన్ను రక్షించాలి. మనం ఏం చేయాలి? మరి సువార్త ప్రకటించాలి. మరి చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుని అందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, నాకు అంతా తెలుసు అని కాదు, మనకు తెలిసింది అనేకులకు ప్రకటించాలంటే ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలన్నీ మనం అనుసరించి జీవించాలనా? క్రీస్తు న్యాయపీఠం ఏంటి? బైబిల్ గ్రంథంలో క్రీస్తు న్యాయపీఠం ఎక్కడుంది? అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి క్రీస్తు న్యాయపీఠం. ఆ క్రీస్తు న్యాయపీఠంలో ఏముంది? మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్ల, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు తెలియకుండా మరి నేడు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించడం లేదు, ఏదో ప్రకటిస్తున్నారు. లోక సంగతులు చెప్తే మరి నేడు క్రైస్తవ సమాజంలో మరి ఏ విధంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్న వాటిని ఏదో యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకంలో ఉన్న వాటన్నింటినీ కలుగుతాయని నేడు క్రైస్తవ సమాజంలో అనేకులను భ్రమపరుస్తున్నాడు. సాతాను అనేకులను ఏర్పరచుకున్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసి ధరింపజేస్తున్నాడు. అందుకోసమే సాతాను సిద్ధపరిచిన నరకానికి అనేకులను తీసుకెళ్ళడానికి అనేకులు బయలువెళ్ళారు. వాడు సాతానేతడు శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెట్టి వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తాడు. అందుకోసమే మనము ఏ విధంగా ఉన్నాము? దేవుని తీర్పులో నువ్వు ఎటువైపు? దేవుని తీర్పు ఏ విధంగా జరుగుకుంటూ వచ్చింది? దేవుని తీర్పు ఒకనాడు ఆదామవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరిపోతే వారు ఏ విధంగా దేవుని రాజ్యము అపవాది రాజ్యం అయిపోయింది. అలాగే మరి నోహావుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే నోహావు నీతిమంతుడిగా కనబడ్డాడు. నోహావును పిలిచి ఓడలు సిద్ధం చేసుకో, ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, ఓడలోనికి రాని వారు జలప్రళయంలో కొట్టుకొని పోతారు. వారి కుటుంబమే రక్షింపబడ్డది. చూడండి పిల్ల, అలాగే మళ్ళీ దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. వాగ్దానం సంతానం వచ్చేంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరిగింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం ఎవరిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కాబట్టి మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వచ్చేసిండు అనుసరించి జీవించి కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మ రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, ఆ గొప్ప భాగ్యము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే భాగ్యము క్రైస్తవుడికి దేవుడిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే నేడు లోకమునకు తీర్పు జరుగుతున్నది, సువార్త ప్రకటించబడుతున్నది. ఆ సువార్తనే తీర్పు జరుగుతున్నది. చూడండి పిల్లరా, మనుషుల రహస్యంలో విమర్శించు దినము సువార్త జరుగుతుంది. చూడండి పిల్లరా, నేడు లోకమునకు తీర్పు ఏ విధంగా జరుగుతుంది? సువార్త ద్వారా.
సువార్తను నమ్మిన వారు రక్షింపబడుతున్న నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యం మనం ముంగట్టున్నది. ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను అందరి మనని ఈరోజు క్రైస్తవులు అనే వారిలోనే మరి సాతాను ఏం చేసిండు, వాడు చొరబడ్డాడు. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసి ఈ లోక సంబంధమైన వాటిని విషయంలోనే తింపుతున్నాడు. తింపుతూ వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నాడు. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది? అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? మనం ఇప్పుడు దాని మీద మనం కట్టబడ్డామా? మనం యేసుక్రీస్తు ఎవరని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘములు చేర్చబడతాము. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే గొప్ప ధన్యత ఉన్నది. ఆ భాగ్యమును మనం అర్థం చేసుకొని మనము లేఖనానుసారంగా ఉన్నామా లేదా? దేవుని తీర్పులో నువ్వు ఎటువైపు? చూడు, ఎడమ వైపు ఉన్నావా? మరి అపవాదికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. కుడివైపు ఉన్నావా? దేవుడు ఆ పరలోక రాజ్యం మనకు దేవుని యొద్దకు వెళ్ళే గొప్ప భాగ్యం. సో ఇందులో మనం ఎటువైపు ఉన్నాం? మరి నేడు ఈ లోకం నాకు తీర్పు జరుగుతున్నది సువార్త ద్వారా. మరి ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనమును ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి దేవుని తీర్పులో నీవు ఎటువైపు నేడు లోకమునకు తీర్పు జరుగుతున్నది అనే గొప్ప అంశం ద్వారా మమ్మల్ని వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సహోదరులందరూ మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. BWS ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆత్మీయతలు ఎదగండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.